హాయ్, ఐఎమ్ డాక్టర్ సాగరిక, గైనకాలజిస్ట్, అంకురా హాస్పిటల్స్, తిరుపతి. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? హెచ్పివి వ్యాక్సిన్ అనేది హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెనిస్ట్గా వేస్తాం మనం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అనేది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కొన్ని రకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. ఎటువంటి క్యాన్సర్స్ అంటే మగవాళ్ళలో పెనెల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ ఇలాంటివి రావచ్చు. ఆడవాళ్ళలో వల్వల్ క్యాన్సర్స్, వెజనల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్స్ని 90% ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఏ ఏజ్ గ్రూప్లో తీసుకోవాలి? 9 to 14 years ఏజ్లో అయితే మనకి 2 doses సరిపోతాయి. అదే 15 to 45 years వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్లో అయితే మనము 3 doses తీసుకోవాలి. 2 doses అంటే 6 months గ్యాప్లో 2 doses తీసుకోవాలి. అది 3 doses అంటే ఫస్ట్ డోస్ వేసుకున్న 1 month తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. 6 months ఆర్ 12 months తర్వాత మనము థర్డ్ డోస్ తీసుకుంటాము. దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే పెద్దగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. చిన్న చిన్నవి, మనం ఇంజెక్షన్ వేసుకున్న చోట కొంచెం పెయిన్ రావడం, రెడ్నెస్ రావడం, లేకపోతే కొంచెం ఆ మజిల్ పెయిన్ అనేది రావడం, హెడేక్, కొంచెం వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటివి ఉంటాయి. మేజర్ రియాక్షన్స్ ఏముండవు. మీకు ఏదైనా డ్రగ్ పడదు, ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి, హిస్టరీ అట్లాంటిది ఏమన్నా ఉంటే మీ డాక్టర్కి మీరు ముందే చెప్పాలి. ఈ వ్యాక్సిన్ అనేది ఎవరిలో తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదండి. అలాగే మీకు ఏమన్నా అలర్జీ హిస్టరీ ఉంటే కూడా తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ వ్యాక్సినేటెడ్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.